5వ వచనం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. బ్రతికి ఉన్నవారు తాము చచ్చురని ఎరుగుదు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలగదు. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. కదా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుండు ఏంటంట, బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురంట కదా. బ్రతికుండువారు వాళ్ళకి ఒక సంగతి తెలుసు, బ్రతుకున్న వాళ్ళకి ఒక విషయం తెలుసంట కదా. ఏంటంట, ఏదో ఒక రోజు ఏదో ఒక టైం నా ఈ యొక్క లోకాన్ని వదిలిపెట్టి పోయే రోజు నాకు వస్తుంది, నేను కూడా చనిపోతా, నేను కూడా కళ్ళు మూస్తా, నేను కూడా మరణిస్తాన సంగతి బ్రతుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసంట కదా. బ్రతుకున్న వాళ్ళందరికీ కూడా ఈ విషయము తెలుసు కదా. వాళ్ళు తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఈ లోకం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఈ లోకం గుండా జీవిస్తూ ఉన్నారు కదా. వాళ్ళు చనిపోతామన్న సంగతి ఒక రోజు వాళ్ళకి తెలుసు. ఎన్ని రోజులు జీవించినా, ఎన్ని సంవత్సరాలు జీవించినా, ఎన్ని కాలాల పాటు జీవించినా కదా, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపోక తప్పదు అన్న సంగతి కదా ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా తెలుసంట కదా. తెలుసున్నటువంటి చనిపోతాం అనుకున్నటువంటి నువ్వు నేను ఈ రోజు ఎలా జీవిస్తున్నావు ఒకసారి మనం గమనిద్దాం కదా. ఏదో ఒక రోజు మనం చనిపోతాం. మనిషి పుట్టిండు, బ్రతుకుతున్నాడు, చనిపోతున్నాడు. ఇదేనా మన జీవితం కదా? ఇది కాదు కదా మన జీవితం. మనం బ్రతుకున్న రోజులు కదా ఏదో ఒకటి మనం సాధించాలి, ఏదో ఒకటి మనము నిలబెట్టుకోవాలి, ఏదో ఒకటి మనము శాశ్వతంగా మనము కదా ఈ లోకంలో జీవిస్తున్నామంటే చనిపోయిన తర్వాత అందరూ అనాలి, ఏం బ్రతికాడరా ఇక మనిషి కదా, ధన్యుడు రా అని చెప్పేసి అనేటట్టు మనం జీవించాలి రోజు కదా. ఎందుకో తెలుసా, ఈ లోకంలో మనిషి దేని వెంట పరిగెడతా ఉన్నాడు, తనకున్నటువంటి బలం వెంట పరిగెడతా ఉన్నాడు, తనకున్నటువంటి ఆస్తి వెంట పరిగెడతా ఉన్నాడు, తనకున్నటువంటి బంధుమిత్రుల వెంట పరిగెడతా ఉన్నాడు కదా. ఇది కాదు కదా శాశ్వతం, ఇది కాదు కదా శాశ్వతం కదా. ఈ లోకం కాదు కదా శాశ్వతం కదా. కొంతమంది విర్రవీగుతా ఉంటారు, తనకున్నటువంటి బలాన్ని బట్టి, తనకున్నటువంటి సంపదను బట్టి విర్రవీగుతా ఉంటారు. బ్రతుకున్నప్పుడు ఒక మనిషితో ప్రేమగా మాట్లాడదామంటే మాట్లాడరు, బ్రతుకున్నప్పుడు ఒక మనిషితో మర్యాదగా మాట్లాడదామంటే మాట్లాడరు. ఎందుకో తెలుసా, వాళ్ళకు ఆ యొక్క గర్వం. ఎందుకు గర్వం అంటే తెలుసా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తి సంపదను బట్టి. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తెలుసా, ఏందో తెలుసా, బ్రతికున్నటువంటి మనిషి ఏదో ఒక రోజు కళ్ళు మూయక తప్పదు, కళ్ళు మూయక తప్పదు. కాబట్టి బ్రతుకున్నావు బిడ్డ, నువ్వు జాగ్రత్తగా జీవించాలి. ఈ లోకం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా నడవాలి. ఈ లోకం ఉన్నప్పుడు ముఖ్యంగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం కదా. నరసింహ బ్రదర్ గారు ఎలా జీవించేవారు ఇందాక మన సాక్ష్యంలో విన్నాం కదా. ఆయన చరిత్ర, ఆయన గతం కదా మొన్నటితో కదా ముగిసిపోయింది. కానీ ఈ రోజు నువ్వు నేను బ్రతుకున్నాము, ఈ రోజు నువ్వు నేను ప్రాణంతో ఉన్నాము. ఎలా నడుస్తుంది నీ జీవితం, ఎలా వెళ్తుంది నీ ప్రయాణం కదా. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, బ్రతికున్నవారంట కదా కదా ఏంటంట, ఏదో ఒక రోజు చచ్చిపోతామని చెప్పేసి అందరికి తెలుసండి, ప్రతి ఒక్కరు తెలుసు. గ్యారంటీ ఇవ్వగలుగుతారా? గ్యారంటీ ఇవ్వగలుగుతామా? నేను 1000 ఏళ్ళు బతుకుతా అని చెప్పేసి వాళ్ళని గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఇగో నేను వాడుతున్నటువంటి మైకుకు మనిషి తయారు చేసిండు, దీనికి ఒక మనిషి తయారు చేసినప్పుడు ఒక గ్యారంటీ ఇస్తున్నాడు. మనం ఇంట్లో వాడుతున్నటువంటి ఒక ఫ్రిడ్జ్ కు గ్యారంటీ ఉంది, మనం నడిపిస్తున్నటువంటి బండికి ఒక గ్యారంటీ ఉంది, మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువుకు గ్యారంటీ ఉంది, మనం జీవిస్తున్న మనం అలవాటు చేసుకున్న ప్రతి ఒక్క వస్తువుకు గ్యారంటీ ఉంది. కానీ మనకు మాత్రం గ్యారంటీ లేదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోక తప్పదు. ఉన్నన్ని రోజులు మనం ఎలా జీవించాలి? నీ కుటుంబంలో అందరితో ప్రేమ కలిగి జీవించాలి, అందరితో ఆప్యాయత కలిగి జీవించాలి కదా. ఎప్పుడు చూడు సనుక్కోవడం కొనుక్కోవడం కాదు. ఎందుకో తెలుసా, ఈ లోకం ఇప్పుడు ఎప్పుడు విడిచిపెట్టి వెళ్తామో మనకు తెలియదు బిడ్డ. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా, ఇక టైం లేదు కాబట్టి. ఒక దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఒక దగ్గర ఒక పాస్టర్ గారు తన సేవ ముగించుకొని, తనకు సేవ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చినంట. ఇంటికి వచ్చి మోకాలేసి ప్రార్థన చేసుకొని తన బెడ్ పైన ఇలా ఒరిగి నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న కొద్ది క్షణంలోనే అతని యొక్క ఆత్మ ఏమైందంట, అకస్మాత్తుగా అతనికి ఒక దర్శనం పడతా ఉంది. ఆ యొక్క ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళిపోతా ఉందంట, పరలోక రాజ్యం వెళ్ళిపోతా ఉందంట. పరలోక రాజ్యం వెళ్ళగానే పరలోక ద్వారం గేట్లు ఓపెన్ అయిపోయినాయి అంట. లోపలికి వెళ్ళిండు. ఆయన అనుకుంటున్నాడు
కదా లోపలికి వెళ్ళిన తర్వాత యేసయ్య నన్ను చూడగాని, రా కుమారుడా, నా ప్రియమైన కుమారుడా రా, నా ఇష్టమైన కుమారుడా రా, నా యొక్క కుడి పార్శ్వమైన కూర్చో, నేను కౌలించుకుంటా, ముద్దాడుతా అని చెప్పేసి నన్ను నా తండ్రి వెల్కమ్ భక్త అని చెప్పేసి ఏం చేస్తున్నాడు తెలుసా, ఎంతో సంతోషంగా లోపలికి వెళ్తా ఉన్నాడంట. వెళ్తే తీరిగా లోపలికి వెళ్తే యేసయ్య ముంగల చాలా మంది లైన్ లో ఉన్నారంట. వాళ్ళందరూ తీర్పు తీర్చబడతా ఉన్నారు అక్కడ కదా. మంచి చేసిన వాళ్ళకు మంచిగా, చెడ్డ చేసిన వాళ్ళు చెడ్డగా తీర్పు తీర్చబడతా ఉంది అక్కడ. ఈయన కూడా నాకెందుకు లైను, నేను పాస్టర్ని, నేను సేవకుని, ఈ లోకంలో జీవితం ఎన్నో మంచి పనులు చేసిన, నాకు లైన్ ఎందుకు, నా తండ్రి నన్ను చూస్తే రా అని చెప్పేసి వాళ్ళు పక్కన పెట్టేసి నన్నే ఫస్ట్ వెల్కమ్ అవుతా అని చెప్పేసి లైన్ లో రాకుండా పక్క నుంచి వెళ్తా ఉన్నానంట. వెళ్తుంటే కదా అగ్నిలో ఉన్నట్టు ఆ యొక్క మంచి దగ్గర మెరుస్తున్నటువంటి యేసయ్య కదా అంటారు దూతలతో సలహా ఇచ్చినట్ట ఆయన కూడా లైన్ లో రమ్మని చెప్పేసి, సరే అని చెప్పేసి లైన్ లో వెళ్ళని చెప్పేసి లైన్ లో వచ్చేసినట్ట. ఆ యొక్క దైవజనుడు ఆ పాస్టర్ గారు లైన్ లో వచ్చిండు. లైన్ లో వచ్చి లైన్ ఎంత అయిపోయిన తర్వాత ఆయన యొక్క లైన్ వచ్చింది. ఆయన యొక్క టైం వచ్చిన తర్వాత యేసయ్యను చూసి అంటా ఉన్నాడు, కిందికి మీద చూసి అంటా ఉన్నాడు, గాబ్రియల్ దూత, మిఖాయేలు దూత, ఇతన్ని తీసుకెళ్లి నరకంలో పారివేసేయండి అని చెప్పేసి అంటా ఉన్నట. ఆయనకు అస్సలు అర్థం కావడం లేదు. ఆయనకు అస్సలు మతి దిమ్మ తిరిగిపోయింది. అసలు ఏంది, నన్ను ఎందుకు నరకంలో పడేస్తున్నాడు యేసయ్య, నన్ను ఎందుకు నరకంలో మరి తీసుకెళ్ళమని చెప్పేసి వాళ్ళకు చెప్తా ఉన్నాడు. ఆ గాబ్రియల్ దూత, మిఖాయేలు దూత వచ్చి తన 2 చేతులు భుజాలు తీసుకొని లాక్కని వెళ్తా ఉన్నాయంట. ఆయన ఏడుస్తా ఉన్నాడంట, యేసయ్య యేసయ్య ఏది తండ్రి, నన్ను ఎందుకు నరకంలో పడవేస్తున్నావు, నేను నీకేం తక్కువ చేసిన ప్రభువా, నేను సేవ చేయలేనా, నేను చర్చలు కట్టలేదా, నీ వైపు ఎంతో మంది వేలాది లక్షలాది మంది నీ వైపు తిప్పాని, నన్ను ఎందుకు నరకంలో పడేస్తున్నావు యేసయ్య, నాతో మాట్లాడుతండ్రి అని చెప్పేసి అంటే దేవుడి నుంచి ఒక్క సమాధానం కూడా వస్తలేదంట. గాబ్రియల్ దూత, మిఖాయేలు దూత అంటున్నంట, గాబ్రియల్ దూత, మిఖాయేలు దూత, కనీసం మీరైనా చెప్పండి, కనీసం మీరైనా చెప్పండి అయ్యా, నేనేం తప్పు చేశానని నన్ను నరకంలో పాడేస్తుంది యేసయ్య. మరి ఈ రోజు నాకు నరకం ఎందుకు ప్రాప్తించింది, ఈ రోజు నాకు నరకం ఎందుకు వచ్చింది, మీరైనా చెప్పండి. గాబ్రియల్ దూత, మిఖాయేలు దూత అంటే ఆ గాబ్రియల్ దూత, మిఖాయేలు దూత చెప్తా ఉన్నారు, అయ్యా పాస్టర్ గారు, మీరు లోకంలో జీవించిన వాళ్ళు మంచిగానే జీవించరు, ఏ తప్పులు లేకుండా జీవించచ్చు, వాస్తవమే, నువ్వు సేవ చేసింది వాస్తవమే, సంఘాలు కట్టింది వాస్తవమే, ఎన్నెన్నో మంచి పనులు చేసిన వాస్తవమే, బీదలను ఆదుకున్న వాస్తవమే, చాలా మంచి పనులు చేసినావు. కానీ నీ ఆత్మ, నీ శరీరం నుండి నీ ఆత్మ వెళ్ళడానికంటే ముందు రోజు నువ్వు ఒక పని చేసావయ్యా. ఏందో తెలుసా, నీ సంఘానికి వస్తున్నటువంటి ఒక బిడ్డ పైన నువ్వు కొంచెం పగ పెంచుకున్నావు, నువ్వు అతన్ని క్షమించలేవు, అతని పైన కోపంతో ఉన్నావు, అతనంటే నీకు అసహ్యం ఏర్పడింది. ఒక రోజు ముందు అతనంటే నీకు ఎంతో కోపం, ఆ పగ, ఆ కోపం, ఆ ద్వేషమే ఈ రోజు నిన్ను నరకము పాలు చేస్తుంది అనగానే ఒక్కసారిగా ఆయన గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తా ఉన్నాడంట, గాబ్రియల్ దూత, మిఖాయేలు దూత, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను వెంటనే భూలోకానికి వెళ్ళి నేను ఎవరినైతే క్షమించాలో వాళ్ళ వెంటనే క్షమిస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అంటే అప్పుడు సమయం వస్తుందా? సమయం? చూస్తున్నావు బిడ్డ, ఈ లోకంలో ఎలా జీవిస్తున్నావు ఈరోజు, నీ కుటుంబం ఎలా జీవిస్తున్నావు ఈరోజు. మనం ఇక లోకము శాశ్వతము కాదు, ఈ లోకము శాశ్వతము కాదు. బ్రతుకున్నప్పుడు మనుషులు ప్రేమ చూడ మనం నేర్చుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులు ముసలి అయిపోతున్నప్పుడు, ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత బిడ్డలు ఏ విధంగా ఉండాలో తెలుసా? కోడళ్ళు, అల్లుళ్ళు, బిడ్డలు, మన్మరాండ్లు ఆ ముదిమ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు పసి పిల్లలతో సమానం అయిపోతా ఉంటారు, పసి పిల్లలుగా మారిపోతా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ఆ ముదిమ వయసులో వచ్చే వృద్ధాప్యులు కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ కొన్ని కుటుంబాల్లో చిచి పో అని చెప్పేసి అసహించుకుంటారు, ముసలినా పో అని చెప్పేసి అసహించుకుంటారు, ముసలిదైనా పో అని చెప్పేసి అసహించుకుంటారు కదా. ఒక రోజు ఆ స్థితి నీకు కూడా వస్తుంది, మర్చిపోక బిడ్డ. ఈ రోజు అసహించుకుంటున్నావే, అదే స్థితి నీకు కూడా ఒకరోజు వస్తుంది. చూస్తున్నావా, నువ్వు జీవించిన రోజులు ఎలా జీవించాలో తెలుసా? ఈ లోకంలో నువ్వు ఉన్నన్ని రోజులు దేవునికి దగ్గరగా ఉండి జీవించాలంట, దేవునితో కరెక్ట్ గా సహవాసం చేస్తూ జీవించాలంట. ఈ లోకము మనకు శాశ్వతము కానే కాదు కదా, ఈ లోకం మనకు శాశ్వతం కానే కాదు. ఇద్దరు ముసలి ఒక దగ్గర మాట్లాడుకుంటున్నారు,
ఒక ముసలి అంటాడు కదా, మాట్లాడుకుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటారు కదా మామూలుగా. ముసలా ముచ్చట్లు వేసుకుంటా ఉంటారు, రోడ్ల మీద కూర్చొని, ఇళ్ళలో కూర్చొని, టైం దొరికితే సార్ బయటకు రావడం, ముసలా ముచ్చట్లు పెట్టుకోవడం కదా. వృద్ధాప్యం ముసలు మాట్లాడుకుంటా ఉన్నారు. అంటున్నాడంట ఒక వృద్ధాప్యం ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఏందయ్యా నీకు ఇంత షుగర్ ఉంది కదా, నీకు ఇంత బీపీ ఉంది కదా, నీ ఆరోగ్యం మంచిగా లేదు కదా, కానీ ఇంత ఉల్లాసంగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు, ఇంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు, నీ రిపోర్ట్లన్నీ చూస్తే షుగర్ బీభత్సంగా ఉంది నీకు, అసలు నువ్వు బ్రతికేటోడు కాదు, చనిపోవాలి అసలు నీకున్న షుగర్కి, నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు అంటే ఆయన ఇస్తున్న సమాధానం ఏందో తెలుసా? అయ్యా నాకు షుగర్ ఉంది వాస్తవమే, నాకు బీపీ ఉంది వాస్తవమే, కానీ నా కుటుంబంలో కదా నా కుమారుడు నాతో చూపిస్తున్నటువంటి ఆ ప్రేమని, నాపై చూపిస్తున్నటువంటి ఆ ప్రేమని ఇన్ని రోజులు నన్ను బ్రతికిస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నట. చూస్తున్నావు బిడ్డ, కొన్ని కుటుంబాలలో ముసలోళ్ళు కానీ కదా, చిన్నోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, హఠాత్ మరణాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? కొంతమందికి బాగా గమనించాలి. కొంతమంది పేపర్లు ఇస్తే హఠాత్ మరణం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ కుటుంబంలో వాళ్ళకు ప్రేమ కరువైపోతూ ఉంది. రోజు కొన్ని కుటుంబాల్లో ప్రేమ కరువైపోతూ ఉంది. ముసలోళ్ళు రాగానే, వృద్ధాప్యులు రాగానే వాళ్ళు అసహించుకుంటా ఉన్నారు, వాళ్ళకు వెట్టి చాకరీ చేపిస్తూ ఉన్నారు. సమయానికి ఆహారం పెట్టక, సమయానికి మందులు ఇవ్వక, సమయానికి చూసుకోక కదా, ఆ యొక్క పెట్టే టార్చర్కి వాళ్ళు 10 సంవత్సరాలు బతికేళ్ళు కదా, ఏమైపో తెలుసా? గుండె పగిలి క్షీణించి తొందరగా కన్ను మూయడం జరుగుతూ ఉంది. ఏ విధంగా ఉంది నీ కుటుంబం? ఒకసారి మీరు గమనించుకోండి. ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది గమనించుకో బిడ్డ. నీకు కుటుంబంలో నువ్వు ప్రేమ కలిగి జీవిస్తున్నావా? ఈరోజు నీ యొక్క వాడలో ప్రేమ కలిగి జీవిస్తున్నావా? ఈరోజు అందరి మధ్య ప్రేమ కలిగి జీవిస్తున్నావా? ఈరోజు ఆ యొక్క పాస్టర్ గారు క్షమించలేకపోవడం కారణం వలని నరకం పాలవుతా ఉన్నాడు. మరి ఈ రోజు నీ జీవితంలో ఏ మిస్టేక్ దాగి ఉంది? ఈ రోజు నీ జీవితంలో ఏది పొరపాటు దాగి ఉంది? ఆ పొరపాటుని ఈరోజు మనం తీసేసుకోవాలా కదా. ఎందుకో తెలుసా? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రోజు వస్తుందంట ప్రతి ఒక్క మనిషికి కదా, ఒక రోజు వస్తుందంట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే రోజు ఒక రోజు వస్తుందంట. ఆ రోజు రాకముందే కదా, నీ శరీరం నుంచి నీకు ఆత్మ బయటికి వెళ్ళకంటే ముందే నువ్వు ఎట్లుండాలి తెలుసా? చక్కదిద్దుకోవాలని నీ యొక్క జీవితాన్ని, చక్కదిద్దుకోవాలని నీ యొక్క హృదయాన్ని కదా. హృదయాన్ని చక్కదిద్దుకుంటా ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు ఇస్తూ ఉంటాడు కదా. నీ యొక్క ఆత్మ, మనందరి యొక్క ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళాలని మనం ప్రయత్నం చేయాలి తెలుసా? నేరుగా దేవుని రాజ్యానికి వెళ్ళాలని చెప్పి మనం ప్రయత్నం చేయాలి కదా. ఈ లోకంలో మనం వెంటబడాల్సింది ఈ ధనం వెంట కాదు. నువ్వు చూసుకొని ముడుచుకోవాల్సింది నీ బలము చూసి కాదు. నువ్వు హెచ్చింపుతో ఉండాల్సింది నీ బంధువు వర్గం చూసి కాదు. నీ బంధువుల వర్గం ఎప్పుడు వస్తారు తెలుసా? నీ దగ్గరికి అన్ని ఉన్నప్పుడు వస్తారు, నీ దగ్గర సంపద ఉన్నప్పుడు వస్తారు, నీ దగ్గర బాగా ఆస్తి సంపద ఉన్నప్పుడు వస్తారు. ఏమి లేనప్పుడు ఎవరు కూడా రారు మిత్రమా. ఏమి లేనప్పుడు కదా, నీ స్థితి బాలినప్పుడు నీ దగ్గరకు వచ్చేది ఒకరే కదా, నా యేసయ్య మాత్రమే నీ దగ్గరకు వస్తా ఉంటాడు. గుర్తు చేసుకో. కాబట్టి కదా, నువ్వు చూసి గర్వించాల్సింది నీ ధనాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ యొక్క చుట్టాలు బంధువులను బట్టి కాదు. నా యేసయ్యను బట్టి నువ్వు గర్వించు కదా, నా యేసయ్యను బట్టి అతిశయించు. దేవుడిని పట్ల గొప్ప గొప్ప కార్యాలు ఇస్తూ ఉంటాడు. చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. కుటుంబ సభ్యులందరూ ముందుకు వచ్చి